స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఎప్పట్లాగే ఇవాళ కూడా మనం 2 చాప్టర్స్‌ని కవర్ చేయబోతున్నాం. ఈ చాప్టర్స్ 2 కూడా చాలా బాగుండబోతున్నాయి. మన మాస్తా వర్సెస్ సిస్టర్ లిల్లీ ఫైట్ కూడా ఈ చాప్టర్‌లో చూసుకోవచ్చు. అలాగే ఈ చాప్టర్‌లో మన సిస్టర్ లిల్లీ మళ్ళీ నార్మల్‌గా మారిపోబోతుంది. ఇంతకి తను ఎలా మారిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం లేచకుండా లెషర్ వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఆల్రెడీ 23Kకి చాలా దగ్గరగా ఉన్నాం. జస్ట్ 10 సబ్స్క్రైబర్స్ కావాలి. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇంకేం నచ్చకుండా లెషర్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయితే ఈ ఐస్ పాలడిన్ నుంచి తిను మన ఆస్తని చూసి చెప్తాడు, నేను అనుకోలా నువ్వు ఇంకోసారి నా కళ్ళ ముందులా వస్తావని అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఏమైందంటే మన ఆస్త ఈ పాలడిన్ నార్మల్ మంచిగా ఉన్నప్పుడు ఆ టైంలో ఓడించిండు. సో ఆ ఫ్లాష్ బ్యాక్ తినికి ఇప్పుడు గుర్తుకొచ్చింది. అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడే ఈ సీన్ ని ఆపేసి మనకి ఆస్త ఇంకా సిస్టర్ లిల్లీని చూపిస్తారు. మీరు ఈ ప్యాన్ లో చూసుకోవచ్చు, వీళ్ళు ఒకళ్ళ ముందు ఒకళ్ళు ఉన్నారు. ఇంక ఇక్కడ మన సిస్టర్ లిల్లీ చెప్పిద్ది, ఆస్త నువ్వు ఇప్పుడు ఎందుకు బ్రతుకున్నావు, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన ఆస్త చెప్తాడు, ఈ కంట్రీ యొక్క సిటిజన్స్ నన్ను సేవ్ చేశారు, వాళ్ళ వల్లే నేను ఇప్పుడు బ్రతుకున్నా, ఇంతకీ మీరెందుకు ఇలా అడుగుతున్నారు, నన్ను ఇక్కడికి పంపించింది మీరే కదా అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన సిస్టర్ లిల్లీ చెప్పిద్ది, ఈ మాట నీకు చెప్పడానికి నాకు చాలా రిగ్రెట్ గా ఉంది, కానీ ఇది నిజమైన కేస్ కాదు, నేను నిజానికి నిన్ను చంపాలని ట్రై చేశానని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆస్త చెప్తాడు కూడా, నేను దీన్ని నమ్మను, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒకళ్ళ చేతిలో మ్యానిపులేట్ అవుతున్నా సరే నాకు తెలిసిన సిస్టర్ లిల్లీ ఎవరిని చంపాలని ట్రై చేయదు, తను ఎప్పుడు అలా అనుకోదు అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన సిస్టర్ లిల్లీకి చాలా కోపం వచ్చింది. ఇంకా తను చెప్పిద్ది, నన్ను ఎవరు మ్యానిపులేట్ చేయట్లేదు, లూషియస్ సమా చాలా మంచోళ్ళు అని చెప్పి లాస్ట్ టైం మన ఆస్తా మీద ఎలా అయితే ఆ స్టార్ అటాక్ చేసిందో సేమ్ అటాక్ ఇప్పుడు కూడా చేసిద్ది. కానీ ఈసారి మన ఆస్తా ఆ అటాక్ ని డాచ్ చేస్తాడు. అది చూసి మన సిస్టర్ లిల్లీకి ఇంకా బీపీ లెగ్సిపోయింది. తను చెప్పిద్ది, అసలు నువ్వు బ్రతుకుండడమే మాకెవ్వరికి ఇష్టం లేదు, నువ్వు చనిపో ఆస్తా అని చెప్పి వాటర్ మ్యాజిక్ హోలీ ఫిస్ట్ ఆఫ్ లవ్ ని ఉపయోగించిద్ది. కానీ ఈసారి మన ఆస్తా ఆ ఫిస్ట్ ని కోసేస్తాడు. దెబ్బకి మన సిస్టర్ లిల్లీకి అయితే అర్థమైపోయింది, తను ఇప్పుడు స్పేషియల్ ట్రావెల్ మ్యాజిక్ ని ఉపయోగించలేదు, అలాగే స్పేషియల్ మానా డామినెన్స్ ని కూడా తను ఉపయోగించలేదు. ఎందుకంటే మన ఆస్తా యొక్క మూమెంట్ స్పీడ్ అయితే చాలా ఎక్కువైపోయింది. దానివల్ల మన సిస్టర్ లిల్లీ యొక్క ఏ అటాక్ మన ఆస్తాకి తగలట్లేదు. అండ్ సెకండ్ థింగ్, మన ఆస్తా దగ్గర యాంటీ మ్యాజిక్ కూడా ఉంది. సో దీనివల్ల మన సిస్టర్ లిల్లీ తన మ్యాజిక్ ని కూడా సరిగ్గా ఉపయోగించలేకపోతుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజెంట్ మన ఆస్తాని ఎలా కాపాలో మన సిస్టర్ లిల్లీకి అర్థం కావట్లేదు. అందుకనే తన యొక్క స్ట్రాంగ్ స్పెల్ కోసం వెతుకుతూ ఉండిద్ది. ఇంకా మన ఆస్తాకి చెప్పిద్ది కూడా, అసలు నువ్వు ఎందుకు ఇప్పటి వరకు బ్రతుకున్నావు, బ్యాక్ దెన్ అప్పుడే మా సేక్ కోసం నువ్వు చనిపోయి ఉంటే బాగుండేది, అయినా ఏం పర్వాలా, మేము నిన్ను ఇప్పుడే చంపేస్తామని చెప్పి వాటర్ ఎక్స్ స్పేస్ మ్యాజిక్ క్యాలిస్ ఫ్లాష్ ని ఉపయోగించింది. సమ్ కైండ్ ఆఫ్ లేజర్ బీమ్ అన్నమాట. కానీ మన ఆస్తా దాని నుంచి కూడా డాచ్ చేసేస్తాడు. అప్పుడు మన సిస్టర్ లిల్లీకి ఆస్తా యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ కూడా గుర్తుకొస్తాయి. ఇంక తను చెప్పిద్ది, ఫర్ సేక్ ఆఫ్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ టు డై ఆస్తా అని చెప్పి తను అనిద్ది. ఇంకా మన ఆస్తా కూడా చెప్తాడు, ఐ వోంట్ లెట్ యూ కిల్ మీ సిస్టర్ లిల్లీ అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. ఆ మాట విని మన సిస్టర్ లిల్లీకి మళ్ళీ ఆస్తా యొక్క ఫేస్ గుర్తుకొచ్చిద్ది. అందుకే తను ఏడుస్తూ చెప్పిద్ది, నాకు కూడా నిన్ను చంపాలని లేదు ఆస్తా అని చెప్పి తను అనిద్ది. అంతే బ్రో, ఎంకాల నుంచి మన జూలియస్ ఫిగర్ కనిపించిద్ది. ఐ మీన్ మన లూషియస్. ఎంతైనా వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఇప్పుడు ఎవరి పేరు చెప్పినా పర్వాలా. ఇంతకి ఇక్కడ ఏమైందంటే మన లూషియస్ తన సబ్జెక్ట్స్ లోపల ఒక స్టాంప్ వేసిండు అనమాట. అంటే మన సిస్టర్ లిల్లీ యొక్క సోల్ మీద ఒక స్టాంప్ వేసేసిండు. అంటే లూషియస్ మంచోడు, తను ఏం చెప్తే అదే వేదమని తన సబ్జెక్ట్స్ యొక్క సోల్స్ మీద రాసేసాడు. అందుకనే వీళ్ళందరూ అంత బ్లైండ్లీ లూషియస్ ని ట్రస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది మొత్తం చూసి మన ఆస్తాకు కూడా అర్థమైపోయింది అనమాట వాళ్ళు ఎలాంటి స్టేట్ లో ఉన్నారో. ఇక్కడ మన సిస్టర్ లిల్లీ కూడా తిరిగి మళ్ళీ పారడైన్ లా మారిపోయింది. ఇక్కడ తను చెప్పిద్ది కూడా, మేము ఇది మొత్తం చేస్తుంది ప్రజల యొక్క హ్యాపీనెస్ కోసమే, ఈ ప్రపంచం యొక్క మంచి కోసమే, అందుకనే నువ్వు ఇప్పుడు చనిపోవాలి ఆస్తా అని చెప్పి ఎటు పడితే అటే అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది బ్రో. ఈ సీన్ చాలా క్రేజీగా ఉండిద్ది. మన ఆస్తా కూడా ఆ అటాక్స్ అన్ని డాచ్ చేస్తూ ఉంటాడు. ఆ స్పీడ్ చూసి మన సిస్టర్ లిల్లీ ఏడుస్తూ చెప్పిద్ది, ప్లీజ్ ఆస్తా డాచ్ చేయమాక, జస్ట్ డై అని చెప్పి తను అనిద్ది. కానీ మన ఆస్తా మాత్రం సిస్టర్ లిల్లీ యొక్క ప్రతి అటాక్ ని డాచ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంక తను చెప్తాడు, నో మ్యాటర్ వాట్ ఐ నెవర్ ఫర్గివ్ యూ లూషియస్, నేను ఎప్పుడు క్షమించను అని చెప్పి సిస్టర్ లిల్లీ మీద ఒక స్లాష్ వేసి కొడతాడు. ఇప్పుడు ఇది చూసి మీరు అనుకోమాకండి మన ఆస్తా సిస్టర్
సిస్టర్ని చంపేశాడని చెప్పి, లేదు బ్రో తను చంపేయలేదు, తను జస్ట్ ఒక చిన్న స్కార్ వేసాడు, జస్ట్ కొంచెమే కోసిండు. ఇంక తను చెప్తాడు కూడా, ప్లీజ్ సిస్టర్ లిల్లీ గో బ్యాక్ టు హూ యు ఆర్, మీరు ముందెలా ఉండే వాళ్ళు ప్లీజ్ అలా మారిపోండి సిస్టర్ లిల్లీ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ మన సిస్టర్ లిల్లీ కూడా కింద పడిపోతూ ఉండిద్ది. మన ఆశ తన్ని పట్టుకొని కిందకి తీసుకుని వస్తాడు. ఇంకా మన సిస్టర్ లిల్లీ చెప్పిద్ది, నన్ను క్షమించు ఆస్తా, నేను ఇందాక నుంచి నిన్ను అండాలి మాటలని అన్నాను, నేను నిన్ను చాలా తిట్టాను, నన్ను క్షమించు ఆస్తా అని చెప్పి తను అంటూ ఉండిద్ది. మేబీ ఇందాక మన ఆస్తా ఒక యాంటీ మ్యాజిక్ స్లాష్ వేసి కొట్టాడు కదా సిస్టర్ లిల్లీ మీద, దాని వల్లే మన లూషియస్ యొక్క కంట్రోల్ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది అనుకుంటా సిస్టర్ లిల్లీ మీద నుంచి. అందుకనే మన సిస్టర్ లిల్లీ ఇలా మాట్లాడుతుంది. బట్ మన ఆస్తా చెప్తాడు, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు సిస్టర్ లిల్లీ, మీరు ఎప్పుడు కావాలని చెప్పి అలాంటి మాటలు చెప్పరు, అందుకని నేను ఆ మాటల్ని అసలు పట్టించుకోలేదు, మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించమాకండి అని చెప్పి తను అంటాడు. కానీ తను మాత్రం, నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, నా వల్ల చాలా మంది బాధపడ్డారు అని చెప్పి తను ఏడుస్తూనే ఉండిద్ది. ఇంకా మన ఆస్తాకి తన ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్పిద్ది. ఇక్కడ మన సిస్టర్ లిల్లీ ఫస్ట్ నోబుల్స్ యొక్క రణంలో ఉండేదన్నమాట. ఎస్ గైస్, మన సిస్టర్ లిల్లీ నోబుల్స్ తో పాటు ఉండేది. దాన్ని బట్టి చూసుకుంటే ఒక రకంగా మన సిస్టర్ లిల్లీ కూడా ఒక ఫార్మల్ నోబుల్ గైస్. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, తన దగ్గర మిగతా వాళ్ళతో పూచుకుంటే ఎక్కువ మ్యాజిక్ ఉంది, ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ నోబుల్, పైగా షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో నేనైతే తిను నోబుల్ అని అనుకుంటున్నా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. సో బ్యాక్ టు చాప్టర్, మీ అందరికి తెలిసిందే నోబుల్స్ యొక్క ఏరియాలో డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ జరిగిద్ది. అది మన సిస్టర్ లిల్లీ చూడలేకపోయింది, అందుకనే అవన్నీ వదిలేసుకుని సెకండ్ అయిన కామనర్ సెలం లోకి వచ్చి అక్కడున్న చర్చ్ లో యాజ్ ఏ సిస్టర్ లాగా జాయిన్ అయింది. ఎందుకంటే తనకి డిస్క్రిమినేషన్ అనేది నచ్చదు, అందుకనే అందరూ ఈక్వల్ గా ఉండాలని చెప్పి ప్రతిరోజు ఆ గాడ్ కి ప్రే చేసేది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ కామనర్స్ కూడా ఒకళ్ళొక్కరు తిట్టుకుంటున్నారు అనమాట. ఇక్కడ కూడా ఈక్వాలిటీ అనేది లేదు, అందుకనే ఈ సెకండ్ ఎలం ని కూడా వదిలేసుకుని థర్డ్ ఎలం, అదే 4 సెకండ్ ఎలం లోకి తను వెళ్ళిపోయిద్ది. అక్కడే తను మన ఆస్తా యూనోని కలిసిద్ది అనమాట ఒక చర్చ్ లో. అండ్ అక్కడికి వచ్చినప్పటి నుంచి మన సిస్టర్ లిల్లీ యొక్క జీవితం మొత్తం మారిపోయింది. తన డ్రీమ్ ఒక రకంగా కంప్లీట్ అయిపోయింది. తను మనుషుల్ని హెల్ప్ చేద్దామని అనుకుంది అండ్ ఇక్కడ తను హెల్ప్ చేయగలుగుతుంది. కానీ ఇక్కడే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని ఆపేసి ప్రజెంట్ కి తీసుకుని వస్తారు. ఇక్కడ మన సిస్టర్ లిల్లీ చెప్పిద్ది, లూషియస్ ఇంకా 3 days లో క్లోవర్ కింగ్డమ్ మీద దాడి చేయబోతున్నాడు. పైగా తన పవర్ లెవెల్స్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఎలా అంటే తను ప్రస్తుతం తన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఆ జోగ్రాటియస్ సిబ్లింగ్స్ యొక్క బ్లడ్ ని, వాళ్ళ యొక్క మ్యాజిక్ ని తన లోపలికి అబ్జర్వ్ చేసేసుకుంటున్నాడు. దాని వల్ల తన యొక్క మ్యాజికల్ కెపాసిటీ అనేది చాలా పెరిగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తను గాడ్ అయిపోయాడు. ఇప్పుడు తను కావాలంటే ఒక నథింగ్ నుంచి ఒక సంథింగ్ ని క్రియేట్ చేయగలడు, ఒక హ్యూమన్ ని క్రియేట్ చేయగలడు, హ్యూమన్ యొక్క మెమరీస్ ని తను ఎరేజ్ చేయగలడు. సో ఈ పవర్స్ అన్నిటిని ఉపయోగించి తను ఆ జడ్జిమెంట్ డే రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కల మ్యాజిక్ ని తను కంట్రోల్ చేద్దామని అనుకుంటున్నాడు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన ఆస్తా కంగారైపోతాడు అనమాట. ఇంకా పక్క నుంచి మన రియు కూడా చెప్తాడు, తను చెప్పింది మొత్తం నిజం, ఆ లూషియస్ జడ్జిమెంట్ డే రోజున ఇది మొత్తం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఈ ప్లేస్ కూడా ప్రమాదంలో ఉంది ఆస్తా అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన సిస్టర్ లిల్లీ రియుని చూసి, నన్ను క్షమించండి, నా వల్లే మీకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, నేనే ఆ 5 headed డ్రాగన్ ని తన నిద్ర నుంచి బయటికి లేపాను, నా వల్లే మీ యొక్క నేషన్ కి మిస్ ఫార్చ్యూన్ వచ్చింది, నన్ను క్షమించండి అని చెప్పి తను ఏడుస్తూ ఉండిద్ది. ఆ మాట విని మన ఆస్తా చెప్తాడు, ఇందులో మీ తప్పైతే ఏమీ లేదు సిస్టర్ లిల్లీ, ఇక్కడ మీ మీద బ్లేమ్ కూడా ఎవ్వరు లేరు అని చెప్పి తను అంటాడు. దానికి మన సిస్టర్ లిల్లీ కూడా థ్యాంక్ యూ అని చెప్పి తను పడిపోయిద్ది. అప్పుడు మన రియు చెప్తాడు, నువ్వు భయపడమాక ఆస్తా, తను చనిపోలేదు, కానీ తను లెగవాలంటే మనం ఆ లూషియస్ ని ఓడించాలి, అప్పుడే తను లెగిసిద్ది అని చెప్పి తను అంటాడు. అలాగే మీరు పక్కన కూడా చూసుకోవచ్చు, మన ఫమ్మీతో సిస్టర్ లిలీని హీల్ చేస్తూ ఉంటాడు అనమాట తన హీలింగ్ మ్యాజిక్ ని ఉపయోగించి. అది చూసి మన ఆస్తా తనకి థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు. అప్పుడు ఫమ్మీతో చెప్తాడు, లేదు ఆస్తా, తిని యొక్క టేక్ కేర్ నాకు వదిలే, నువ్వు బాధపడమాక, తిని నేను చూసుకుంటానని చెప్పి తను అంటాడు. కానీ మీరు ప్యానల్ లో చూసుకోవచ్చు, మన ఆస్తా మాత్రం చాలా సీరియస్ గా చెప్తాడు, ఐ స్వేర్ ఐ ఆమ్ గోయింగ్ టు డిఫీట్ దట్ లూషియస్, కానీ అంతకన్నా ముందు నేను వీళ్ళందరినీ కోసి పడేస్తానని చెప్పి తను అంటాడనమాట. తను ఆ డ్రాగన్స్ ని చూసి అంటున్నాడు. సో నెక్స్ట్ ఫైట్ లో మన ఆస్తా వర్సెస్ ఆ 5 headed డ్రాగన్ ఫైట్ జరిగిద్ది. అండ్ అదే ల్యాండ్ ఆఫ్ సన్ యొక్క ఫైనల్ వీడియో. దాని తర్వాత మన ఆస్తా క్లోవర్ కింగ్డమ్ కి వెళ్తాడు అనమాట. సో ఈ నెక్స్ట్ వచ్చే వీడియో కూడా చాలా క్రేజీగా ఉండిద్ది. అది కొంచెం పెద్దగా చేయాలని అనుకుంటున్నా, అది కొంచెం లేట్ గా కూడా
వచ్చింది, ఎందుకంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో నెక్స్ట్ వీడియో మినిమం ఒక 17 మినిట్స్ అయినా ఉండొచ్చు గైస్. సో మీరైతే వెయిట్ చేయండి, ఆ వీడియో మాత్రం చాలా వర్త్ ఇట్ గా ఉండబోతుంది. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.